సార్ మిమ్మల్ని సర్వే చేయమన్నాం సార్. సర్వే చేయలేదు మీరు. మీ పట్టాలు మీరు చేయండి, సర్వే చేయండి ముందు. మీరు ఏడ్ చేయండి సార్. అప్పటిదాకా సరే మీరు చేసేదాకా మీరు ఏడ్ చేయండి సార్. మీరు గుడిసెలో వేసినాం సార్. మీరు సర్వే చేయండి సార్. మీ సర్వే మీదనే ఒప్పించుకొని మేము వెళ్ళిపోతాం బయట. అదే మీరు సర్వే చేయకుండా మీరేం సార్ గుడిసెలు దోసేది వచ్చే కాదు. మీరు సర్వే చేయకుండా మీరేం సార్ గుడిసెలు దోసేది. సర్వే చేస్తే గుర్తులు దోస్తుంది. సార్ ఆవిడ ఎందుకు తోసినావు సార్ నువ్వు? నన్ను ఏళ్ళు చూపమన్నావు. ఆవిడ ఎందుకు తోసినావు సార్ నువ్వు? ఆవిడ ఎందుకు తోసావు సార్ నువ్వు? ఆడబస్సు నువ్వేం తోసేది? ఆడబస్సు నువ్వేం తోసేది? మీరు ఆడబస్సు ఏం తోసేది? మీరు ఆడబస్సు తోయకూడదు. మీరు ముందు నాడులో మీరు ఏళ్ళు చూపించినా కంటే ఆడవాళ్ళు తాకొచ్చు. మీరు ఆడవాళ్ళు తాకొచ్చు. మీరు మీరేం లేదు. ఆడవాళ్ళు తాకొచ్చా? హలో రెడీ రామ్మా రామ్మా ఒక దగ్గరే కాదు హీరో ఉండేది.
మీరు మీరు వచ్చారు కానీ ఆడవాళ్ళు రానమా ఆడిప్పేస్తున్నాడు ఆయన కాండే ఆయన చేప ఏమో నాకు తెలియదా మీకు చాలా ఛాన్స్ ఇచ్చాం, ఆగమన్నాం, జాయింట్ సర్వే దాకా ఆగమన్నాం. మీరు ఇష్ట ప్రకారం మీరు గుర్తులు వేసుకుంటా గున్నేసుకుంటా ఉంటే మేమే ఆగాల. ఎందుకు ఆగాలి మేము? మీరు మాట విన్నారా? జాయింట్ సర్వే దగ్గర కింద పడతాం. సర్వే దాకా జాయింట్ సర్వే లేదు, ఏం లేదు, ఇష్ట ప్రకారం చేసుకుంటా ఉంటే ఎట్లా కాదు. మరి గుర్తులు ఎందుకు వేశారు? అదే ఒక గుర్తు ఉంది కదా, పెద్ద గుర్త, దాంట్లో ఏంది? అవును, నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదు. ఏమిచ్చండి సర్వే చెయ్యి, సర్వే పిలిపించుకోవా నువ్వు. అటవీ భూములకి అక్రమంగా ప్రవేశించి దున్నుతున్నావు, అటవీ భూములకి అక్రమంగా ప్రవేశించి దున్నుతున్నావు. ఎవరు నాకేం అవసరం? తెప్పించుకోపోయి దగ్గర పో, నాకేం అవసరము? అయిపోయింది, మొత్తం ఊడిపోయింది. ఏం నువ్వు రాలా, నీ దగ్గర చూడమని చెప్తాను. నాతగారు ఇస్తున్నాడు, ఎంత జాగ్రత్తగా మీరు అందరూ మీరు ఆడుంటే ఇక్కడ తోసి రోడా తోసి రాండి. ఉండేవాళ్ళం ముఖ్యంగా ఉండి ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఈరోజు కార్యక్రమం ఏంటంటే ఇతర మండలాల్లో ఉండేటటువంటి ఫారెస్ట్ సిబ్బంది చాలా తక్కువ కాబట్టి ఇతర మండలాల్లో ఉండేటటువంటి సిబ్బందిని అంతా కూడా తీసుకొచ్చి వెంకటగిరి రేంజ్ అన్ని మండలాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఫోర్స్ అంతా పెట్టి దీన్ని డెమాలిష్ చేయాలని చెప్పేసి ఆలోచనతో మన రేంజర్ గారు అయితేనేమి మిగిలినటువంటి డిఆర్ఓ గారు అయితేనేమి అందరూ కూడా వచ్చారు. వాళ్ళ ఉద్యోగ ధర్మం వాళ్ళు కాపాడుకోవాలి, వాళ్ళ పని వాళ్ళు చేయాలి. వాళ్ళ ఉద్యోగ ధర్మం ప్రకారంగా వాళ్ళు వచ్చారు, వాళ్ళ పని వాళ్ళు చేసేదానికి వచ్చారు.
సరే మన ధర్మం ఏంటంటే దీని మీద పోరాటం చేయాలి, దీన్ని కాపాడేటటువంటి పని. ఒక్కరిని కొట్టడం కానీ అటువంటి పని చేస్తే అది చట్టరీత్యా నేరం. మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగిని కొడితే మళ్ళీ జైలుకి వెళ్ళాలి, నాన్ బెయిలబుల్, బెయిల్ కూడా రాదనమాట. కానీ కొట్టడం అనేది కాకుండా ఇటు అడ్డుకోవచ్చు, ఆపొచ్చు. ఆపి ఆయన కూడా కొంచెం పోలీసులు కూడా మనం నెట్టుకోవడం ఇన్ని కూడా సర్వసాధారణంగా ఏ ఉద్యమాలు మనం చేసేటప్పుడు సర్వసాధారణంగా జరుగుతాయి. ఇప్పుడు మన డిఆర్ఓ గారు వచ్చారు, ఆయన్ని నేను గుడిసి మీద రానియకుండా ఇటు అడ్డుకున్నాను. నాకంటే ఎత్తు కాబట్టి చేశాడు, నేను ఒకరు ఊపు చేసుకుని నెట్టుకున్నాను. అటు వరకు జరిగినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం ఈ దీంట్లో నుంచి ఎట్లా నెగ్గాలి, ఏంటి పరిస్థితి? మన మన రేంజర్ ఆఫీసరు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఉద్యోగ ధర్మం ప్రకారంగా వాళ్ళు వచ్చారు. దీనికి సంబంధించి ఏంటంటే మనం ఎమ్మెల్యే గారిని కూడా ఇక్కడంతా ఓట్లేసి పెట్లూరు గ్రామంలో టీడీపీకి ఓట్లేసి గెలిపించి ఎమ్మెల్యే గారి దగ్గర కూడా వీళ్ళందరూ పోయి కలవడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఏంటంటే నేను మీకు న్యాయం చేస్తాను, మీరు గత 15 సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి మీకు న్యాయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి చెప్పలేదని చెప్పి మనకు తెలిసింది. కాబట్టి ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి దీన్ని నిలుపుకునేటటువంటి ప్రయత్నం, దీన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నం ఇవన్నీ కూడా చేయాలి. కాబట్టి ఇప్పుడు మన సారోళ్ళు, మన రేంజర్ ఆఫీసర్ గారు మనతో మాట్లాడింది ఏంటంటే ఇక్కడ గందరగోళం పరిస్థితి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేటటువంటి పని, ఒకరున్నట్టు ఒకరుండరు. అది చట్టరీత్యా నేరం అయినా సరే, కొట్టడం అనేది చట్టరీత్యా నేరం అయినా సరే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మాకు ఆన్సర్ చెప్పేదానికి మీకు ఒక నోటీస్ ఇస్తాము, రమణయ్యకి నీకు వచ్చి మాకు ఆన్సర్ చెప్పండి అని చెప్పారు. కాబట్టి మనం ఇదే పద్ధతి, ఇప్పుడు ఎట్టున్నాం అదే పద్ధతిలో ఉంటూ మనం ఈ పోరాటాన్ని కొనసాగించాల్సినటువంటి పరిస్థితి ఉంది. నోటీసులు తీసుకుంటాం. అట్లాగే సార్ కూడా మాట్లాడతారు నేను మాట్లాడిన తర్వాత. అంటే మనం అన్నీ తెలుసు కాబట్టి ఒక అధికారిని అతిక్రమించి, అంటే ఇక్కడ సంఘటితంగా ఐకమత్యంగా ఈ భూమిని సాధించుకునేటటువంటి సందర్భంలో ఏదైనా మనం దాన్ని సాధించుకునే సందర్భంలో మాట్లాడాల్సిందే తప్ప మనకు అధికారులు అయితే ఏ డిపార్ట్మెంట్ కూడా మనకు కక్షపూరితం కాదు, శత్రువులు కాదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఏదైనా దురుసుగా ఏదైనా ప్రవర్తించుంటే దాన్ని ఇక్కడికి ఆపాలి. ఎందుకంటే వాళ్ళు తోసేసి మనం కూడా గందరగోళంగా మెలిగి ఎన్నిగా జరుగుంటే మళ్ళీ వాళ్ళ మీద కేసు, మన మీద కేసు, మనం జైలుకి పోవడం, వాళ్ళకి సంబంధించి వాళ్ళు కూడా జైలుకి పోవడం, ఇవన్నీ కూడా తర్వాత సెకండరీ, తర్వాత అసలు సమస్య పక్కన పోద్ది. కాబట్టి ఇవన్నీ అసలు సమస్య పక్కన పోద్ది సార్ చెప్పాడు. అందుకని ఏంటంటే సార్ ఆలోచించి ఇట్లా మీ వాళ్ళని ఆపండి, మా వాళ్ళని ఆపుతాను, ఒక దగ్గరకు వచ్చి మాట్లాడుకొని మీకు నోటీసులు ఇష్యూ చేస్తాం, తర్వాత ఆన్సర్ చెప్పుకుంటారని చెప్పడం జరిగింది. అయితే ఈ ల్యాండ్కి సంబంధించి మన ప్రతాప్ రెడ్డి సారు ఇందాక మాట్లాడారు. అంటే ఈ ల్యాండ్ మాది అనేటటువంటి పద్ధతిలో మాట్లాడారు. కానీ రెవెన్యూ డిపార్ట్మెంటు లేకపోతే సబ్ కలెక్టర్ స్థాయి, ఆర్డీఓ స్థాయి అలాంటి అధికారులు ఉంటే నేను అడిగేటటువంటి, మేము చెప్పేటటువంటి వాటికి వాళ్ళైతే ఆన్సర్ చెప్తారు. అంటే మీ డిపార్ట్మెంట్ ఫైట్ చేసేటప్పుడు మీరే ఆన్సర్ చెప్తే అది కుదరదు. కాబట్టి అందుకని ఇంకొక స్థాయిలో సబ్ కలెక్టర్, ఆర్డీఓ స్థాయిలో కూడా ఇది జరగదు చర్చ. మేము ఆర్డీఓని కూడా కలిసి ఉన్నాం, రేంజర్ ఆఫీసర్ని కూడా అందరిని కూడా ఆర్డీఓ గారు పిలిపిస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పిలిపించి దీన్ని అటువంటి పరిస్థితి తీసుకొస్తారు. ఏంటంటే దీంట్లో ఉండేటటువంటి ఏంటంటే ఇది ఒకే సర్వే నెంబర్, 12వ సర్వే నెంబర్లు 7 భిన్నాలు పెట్టున్నారు. 12వ సర్వే నెంబర్ 1లో 519 ఎకరాలు ఉంది. అట్లాగే ఒక సర్వే నెంబర్ 23వ సర్వే నెంబర్లో 285 ఎకరాలు ఉంది. సర్వే నెంబర్ 1లో 238 ఎకరాలు. ఇవన్నీ పెట్లూరు గ్రామం చుట్టూనే ఉన్నాయి. కాబట్టి 12 నెంబర్ సర్వే నెంబరు మీ ఫారెస్ట్ అయితే, అంటే మీరు ఏదో ఆన్సర్ చెప్తారు, నేను ఆర్టీఓ కార్డు చెప్తే అది ఆయన చెప్పారు. 12వ సర్వే నెంబర్ మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫారెస్ట్ని కాపాడుతున్నాము అని చెప్తున్నారు. కాబట్టి 12వ సర్వే నెంబర్ ఈ పక్క 30 ఎకరాలు ఒక రెడ్డి ఆక్రమణ చేసుకుని సాగు చేసుకుంటూ ఉన్నాడు. ఈ పక్క జగనన్న కాలనీ ఇదే సర్వే నెంబర్లో ఉంది. ఈ పక్క మోడల్ స్కూల్ ఇదే సర్వే నెంబర్లో ఉంది. ఈ పక్క రెడ్లకి 10 ఎకరాలు ఇచ్చున్నారు. ఇది ఫారెస్ట్ అయితే, రిజర్వ్ ఫారెస్ట్ అయితే ఏం చేస్తున్నారు సార్? మేము ఫారెస్ట్ని కాపాడు, ఇదంతా పోయింది, మోడల్ స్కూల్కి పోయింది. ఈ పక్క రెడ్లు ఒక ఆయన 30 ఎకరాలు ఆక్రమణ చేసుకొని చేస్తున్నాడు. ఈ పక్క ఒక రెడ్లు 10 ఎకరాలు సాగు చేస్తున్నారు. ఈ పక్క ఒక మిలిటరీ ఆయనకి ఇచ్చారు. ఇన్ని విధాలుగా జరుగుతుంటే ఒక పేదోడు మాత్రం ఆక్రమణ చేసుకొని దీన్ని చేసుకుంటా ఉంటే అది కూడా 15 సంవత్సరాల నుంచి దీని మీద పోరాటం కొనసాగుతుంది. సీఎంకి ఇచ్చారు, మినిస్టర్లకు ఇచ్చారు, సంబంధిత అధికారులకు అంతా కూడా ఇచ్చారు. ఇంత పెద్ద పోరాటం జరుగుతుంటే రెడ్డి జోలికి మాత్రం మనం బాము, ఇంకొకరి జోలికి మాత్రం మనం బాము, పేద వర్గాల జోలికి మాత్రం మనం వస్తాం. కాబట్టి మీరు దానికి సంబంధించి ఇది మా పక్క రిజర్వ్ ఫారెస్ట్ గెజెట్ ఉంది అని చెప్తారు. కానీ వాళ్ళ దగ్గర సబ్ కలెక్టర్ స్థాయి, ఆర్డీఓ స్థాయి దగ్గర దీన్ని తేల్చుకున్నాం. ఆ విధంగా మేము కూడా కట్టుబడి ఉంటాం.
మీ యొక్క ఉద్యోగాలను కూడా మీరు కాపాడుకునేటటువంటి పరిస్థితులు మీరు చేస్తారు కాబట్టి మా పని కూడా మేము చేసుకునేటటువంటి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మీరు ఏదో నోటీసులు ఇస్తామన్నారా ఇస్తే మేము తీసుకొని మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి అక్కడైనా లాక్ చేయండి, ఇబ్బంది లేదు. వచ్చి మేము ఆన్సర్ చెప్పేదానికి సిద్ధంగా ఉంటాం. మనుషుల పశువులు మీరు గమ్ము మాట్లాడింది ఆయన మీరెవరు మాట్లాడకూడదు. కామ్రేడ్స్ మీరెవరు మాట్లాడకూడదు. ఎందుకంటే ఇందాక అందరూ గొంతులు కలిపినప్పుడు మీరు ఎవరు గొంతుతో మీరు కలిపి ఉండొచ్చు. ఒకరే కదా మాట్లాడుతున్నారు, ఒకరే కదా సమాధానం చెప్తున్నది. మీకు అంతమందికి సమాధానం చెప్పలేము కాబట్టి నేను మాట్లాడుతున్నా, అవసరమైతే రవణన్న మాట్లాడతాడు, గురవన్న ఇంకా ఇట్లాంటి వాళ్ళకి తెలిసినటువంటివి వీళ్ళకి కొన్ని తెలిసి ఉంటాయి, నాకు తెలియనట్టు కూడా. కాబట్టి అవి మాట్లాడతారు. మీరు అంతా కూడా వినేటటువంటి పనిలోనే ఉండండి, ఇంకేం మాట్లాడకూడదు, సౌండే రాకూడదు. ఇంకా చెప్పండి సార్. మన రేంజర్ గారు